ఈ విషయం గమనించిన ఊరు వాళ్ళు, ఈ రాత్రంతా మనం మెలకువగా ఉండి అసలు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని అనుకుంటారు. ఆ రోజు రాత్రంతా ప్రతి ఒక్కరూ మెలకువగానే ఉంటారు. మెల్లగా తెల్లవారుతుంది. ఆ రోజు రాత్రంతా ఎలాంటి అరుపులు గాని గుర్రపు సకిలింపులు గాని వినపడలేదు. ఆ రాత్రి తెల్లవారేటప్పటికి ఎవరూ చనిపోలేదు కూడా. దానితో ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. అసలేంటిది, రోజు రాత్రి ఎన్నో భయంకరమైన శబ్దాలు, గుర్రపు సకిలింపులు వినిపించేవి. తెల్లవారేటప్పటికి ఎవరో ఒకరు ఊరిలో చనిపోతూనే ఉండేవారు. ఈ రోజు రాత్రి మాత్రం ఎలాంటి భయంకరమైన శబ్దాలు, గుర్రపు సకిలింపులు గాని చావులు గాని ఏమీ లేవు. ఒక్కసారిగా ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దానితో మరుసటి రోజు రాత్రి అందరూ ప్రశాంతంగా పడుకుంటారు. మళ్ళీ ఈసారి భయంకరమైన శబ్దాలు, గుర్రపు సకిలింపులు అన్నీ వినిపించడం మొదలయ్యాయి. ఈసారి తెల్లవారగానే 2 శవాలు ప్రత్యక్షమయ్యాయి. ఊరి వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలేదు. మిగిలిన స్టోరీని మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఈ షార్ట్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీకు ఈ హర్రర్ స్టోరీ అనేది నచ్చితే కామెంట్ సెక్షన్ లో గుడ్ అని కామెంట్ చేయండి.